హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీకింగ్. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత పని జరిగిందండి ఇవాళ బిగ్ బాస్ షో చూసాక. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకైతే. ఇప్పుడే అయిపోయింది బిగ్ బాస్ షో. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు ఒక నచ్చని మనిషి వెళ్ళిపోతే కూడా ఇంత బాధ అనిపిస్తుందని నేనే లోపల అనుకున్నా. అంటే చూడండి, జీవితం అయినా బిగ్ బాస్ అయినా కొంచెం సేమ్ టు సేమ్ ఉంటుంది. ఒక నచ్చని వ్యక్తి జీవితం ఇలా నచ్చరు అనుకుంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత నచ్చుతారు. ఇలా నచ్చుతారు అనుకుంటాం, కొన్ని రోజుల తర్వాత నచ్చరు. అది జీవితం. బిగ్ బాస్ అంటే కరెక్ట్ చూపించి అన్ని వస్తాయి కానీ అందులో మనం మంచిని స్వీకరించుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి. ఇందులో అయినా మా చిన్నప్పుడు మా తెలుగు సార్ చెప్పేటోడు, మా నాన్న ఇప్పటికీ చెప్తాడు, ఏదైనా సినిమా అయినా ఏదైనా జీవితంలో జరిగేటి ఏదైనా చూసి మంచిని నేర్చుకోవాలి, చెడుని విడిచిపెట్టాలన్నట్టు. శ్రీజ మొదటి నుంచి నచ్చకపోయేది నాకంటే చాలామందికి. అక్కడికి నాగార్జున గారు నచ్చకపోయారు అంటే ఎట్లా, ఆటపరంగా. శ్రీజ ఆటపరంగా తుత్తర ఎక్కువ. అది ఇంకేమంటూ ప్రతి దాంట్లో ప్రతి వేరే వాళ్ళ విషయాలు కూడా మాట్లాడడం. ఇందాక దువ్వాడ మాధురి గారు అది చెప్పారు, కెప్టెన్సీ గురించి వేరే మాట్లాడతానే మధ్యలో శ్రీజ వచ్చి మాట్లాడడం. చాలా చాలా తగ్గించుకుంది. నాగార్జున గారు చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంటే చాలా మార్చుకుంది. 1000% ఉన్న తుత్తర 100% దాకా వచ్చింది. అట్లా ప్రతి ఒక్కరు జీవితంలో ఎవరైనా అది నేనైనా ఎవరైనా అందరు లోకంలో ఎవరూ ఏమంటారు మిస్టర్ పర్ఫెక్ట్ మిస్ పర్ఫెక్ట్లా ఉండరు. ఎదుటోళ్ళు చెప్పేది విని మార్చుకోవాలి. అది దాని విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. అలా మార్చుకుంటే ఎవరైనా వస్తారు అనే విషయంలో మంచిగా శ్రీజ బాగా నచ్చింది. అలాంటి శ్రీజ అసలు ఇంత అన్ఫేర్ ఎలిమినేషనా అనిపించిందండి. చాలా అంటే చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది. బిగ్ బాస్ ఇంత క్రూరంగా వ్యవహరిస్తుందని అస్సలు ఎవ్వరూ అనుకోలేదు. అసలు ఏమి ఆడని ఫ్లోరా. సరే పాపం అనొద్దు, పాపం వయసుకు శ్రీజ వయసుకు చాలా తేడా ఉంది. చాలా అంటే చాలా తేడా ఉంది. ఆమె సినిమా చేసినప్పుడు మేము పుట్టనే లేదనుకుంటా. అలాంటి ఓకే, కానీ కంపేర్ చెప్తే ఫ్లోరా ఏమి ఆడని, ఫ్లోరాతో పాటు అసలు దూకుడుగా దుక్కు అన్నట్టు ఆడే శ్రీజ ఇద్దరు ఒకటేసారి ఎలిమినేషన్ అవ్వడం మాత్రం అనేది చాలా అంటే చాలా అన్ఫేర్ అనిపించింది అందరికీ. ఎవరికైనా చాలా బాధ అనిపించింది. ఇక దరిద్రమో మరి ఏందో. ఇక అందులో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవాళనే అందరు తెలిసింది కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో రావడం దువ్వాడ మాధురి గారు శ్రీజతోనే పెట్టుకున్నారు. అందరికీ హాయ్ 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 అని చెప్పుకుంటూ శ్రీజతో హాయ్ నేను తెలుసా మీరు నాకు తెలియదు అని చెప్పేసింది తుత్తర పాడగారు. మీరు నాకు తెలియదు అని అనేసరికి అక్కడ దువ్వాడ మాధురికి ఫుల్ కోపం వచ్చింది. నీతిలో తెలుసుకో అని ఆమె మాట్లాడింది. అందులో శ్రీజకు దువ్వాడ మాధురి గారికి డిస్కషన్. ఆ డిస్కషన్ పాపం శ్రీజ బడి మొహం మార్చడం, రావడం మాధురి అట్లా మాట్లాడడం. మాధురి గారు కూడా తప్పే ఉంది ఇంట్లో. అంత సెలబ్రిటీయా నేను తెలియదా అన్నట్టు ఆమె కూడా మరీ కొంచెం ఫీల్ అయిందని నాకు అనిపించింది పర్సనల్గా. తర్వాత అలెక్క చిట్టిపికల్స్లో రమ్య వచ్చిందో లేదో మంచి క్యూట్గా మంచి డ్యాన్స్ చేసి మంచిగా వచ్చింది. రావడంలో శ్రీజ గెలిచింది. మళ్ళా శ్రీజ అలెక్య చిట్టిపికల్స్ బయట ఎంత కాంట్రవర్సీ జరిగిందో మీకు తెలిసిందే. లోపల రావడం ఎవరైనా 2 రోజుల తర్వాత నాలుగు అప్పుడు కానీ రావడంతోనే శ్రీజను పెట్టుకుంది. అక్కడ శ్రీజ చూస్తే పాపమే అనిపించింది. వచ్చిన అందరూ ఇక పేర్లు నిన్ననే చెప్పాను, మళ్ళీ మీకు కూడా సొల్లు చెప్పినట్టు ఉంటుంది. అందరూ వచ్చిన తర్వాత అయిపోయింది. నాగార్జున గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు లైవ్ వస్తుంది కదా, డిస్నీ హాట్‌స్టార్లో లైవ్ చూసి ఇప్పుడు 10 minutes ఒక లైవ్ చూశారు అంతే. అందరూ భరణి గారిని చుట్టుముట్టారు. ఇక మహేష్ బాబు రౌండ్ వేసినట్టు అందరూ మహేష్ బాబు రౌండ్ చేసి పాయింట్స్ మీరు ఇట్లుండే ఇప్పుడు నచ్చలేరు అట్లుండి వస్తే అందరు చెప్తా అంటే భరణి గారు బ్రహ్మాండం లెక్క నాకు తెలుసుకోరా అన్నట్టు, నాకు తెలుసుకోరా నువ్వేది నాకు చెప్పేది అన్నట్టు భరణి గారి ఫీలింగ్ మాత్రం సూపర్ అనిపించింది. మీరు ఎంత చెప్పినా నేను ఉన్నట్టే ఉంటా అని భరణి గారు చెప్పకనే చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు. ఇలా ఈ ఎపిసోడ్ సండే ఎపిసోడ్ ఇలా ముగిసింది. కానీ భరణి గారు చూడు ఫైనల్ శ్రీజ ఎలిమినేషన్ అయిన బాధ ఎంత ఉందో అప్పటి నుంచి బాధ. ఆ భరణి గారు అందరు 2 బీసీ సలహాలు ఇస్తుంటే నాకు తెలిసి బ్రహ్మాండం సినిమా చెప్పినట్టు నాకు తెలిసిపోయా నువ్వేం చెప్పేది నాకు వెళ్ళిపోరా అన్నట్టు ఆ లుక్ ఆ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం చాలా అంటే చాలా నాకు వచ్చిందండి. ఓకే, ఇలా సండే ఇలా ముగిసింది. రైట్, సైనింగ్ ఆఫ్. అందరూ డిన్నర్ చేయండి. బాయ్.